హాయ్ పిల్లలు, ఈరోజు శ్రద్ధగా చదువుకున్నారా అందరూ? సరే పిల్లలు, మీకోసం ఇంకో కొత్త కథతో వచ్చాను. చెప్పనా మరి? కథ పేరు ఖాళీ గిన్నె. ఒకప్పుడు ఒక రాజ్యంలో జ్ఞానవంతుడు మరియు వయసు మీద పడిన రాజు ఉండేవాడు. ఆ రాజుకి పిల్లలు లేరు. అయితే ఆ రాజు, నా తరువాత ఈ రాజ్యం ఎవరు పాలించాలి అని తీవ్రంగా ఆలోచించాడు. తన రాజ్యానికి తగిన నిజాయితీ గల, అర్హత కలిగిన వారిని రాజ్యానికి వారసుడిగా చేయాలని అనుకున్నాడు. అందుకే రాజుగారు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు రాజ్యం అంతటా పిల్లలందరినీ తన రాజభవనానికి పిలిచాడు. అక్కడ ప్రతి ఒక్కరికీ ఒక విత్తనం ఇచ్చి ఇలా అన్నాడు: ఈ విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లి నాటి, నీళ్లు పోసి బాగా పెంచండి. 6 నెలల తర్వాత మొక్కను నా వద్దకు తీసుకురండి. ఎవరి మొక్క అందంగా ఉంటే వారే నా తరువాత రాజు అవుతారు అని పిల్లలతో చెప్పాడు. అందుకు పిల్లలు అందరూ చాలా సంతోషంగా విత్తనాలు తీసుకుని వెళ్లారు. వారిలో ఒక బాలుడు మంచి మనసుగలవాడు, కష్టపడేవాడు, నిజాయితీ గలవాడు. అతను గిన్నెను మట్టితో నింపి, విత్తనాన్ని నాటి, ప్రతిరోజూ నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. కాని ఆశ్చర్యంగా బాలుడి గిన్నెలో ఏదీ మొలకెత్తలేదు. అతను మట్టి మార్చి చూశాడు, ఎరువులు వేశాడు, సూర్యకాంతిలో పెట్టాడు, నీళ్లు పోశాడు. అయినా గిన్నె ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా ఇతర పిల్లల గిన్నెలలో పచ్చని మొక్కలు, పూలు, చిన్న చెట్లు కూడా పెరిగాయి. అప్పుడు రాజు వద్దకు వెళ్లే సమయం రాగానే బాలుడు చాలా బాధపడ్డాడు. అందరూ నన్ను ఎగతాళి చేస్తారు అని అనుకున్నాడు. కాని అతని తల్లి బాలుడితో ఇలా చెప్పింది: నీవు నీ శక్తివంచన లేకుండా చాలా ప్రయత్నించావు. నీవు నిజాయితీగా ఉన్నావు. ఖాళీ గిన్నె అయినా రాజుకి చూపు. అబద్ధం చెప్పడం కంటే ఈ ఖాళీ గిన్నె చూపడం మంచిది అని బాలుడితో చెబుతుంది. అందరు పిల్లలు రాజభవనానికి వెళ్ళినప్పుడు తమ అందమైన మొక్కలను గర్వంగా చూపించారు. బాలుడు మాత్రం ఖాళీ గిన్నెతో ప్రశాంతంగా నిలబడ్డాడు. కొందరు పిల్లలు అతన్ని చూసి నవ్వుకున్నారు. రాజు ఒక్కొక్కరి మొక్కలు చూసి తిరుగుతూ చివరికి బాలుడి దగ్గర ఆగాడు. అప్పుడు రాజు బాలుడితో, బిడ్డా, నీ గిన్నె ఖాళీగా ఎందుకుంది అని అడిగేసరికి బాలుడు తలవంచి ఇలా అన్నాడు: మహారాజా, నేను విత్తనాన్ని నాటి, ప్రతిరోజూ నీళ్లు పోశాను. కాని విత్తనం మొలకెత్తలేదు. నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు రాజుగారు చిరునవ్వు నవ్వి ఇలా గట్టిగా అన్నాడు: 6 నెలల క్రితం నేను మీ అందరికీ నీటిలో మరిగించిన విత్తనాలు ఇచ్చాను. అవి మొలకెత్తవు. అయినా కాని చాలా మంది ఇతర విత్తనాలు వేసి మొక్కలు తెచ్చారు. ఈ బాలుడు మాత్రమే నిజాయితీగా వచ్చాడు. రాజుగారు బాలుడి భుజం మీద చెయ్యి వేసి ఇలా ప్రకటించాడు: రాజుకు అవసరమైన గొప్ప గుణం నిజాయితీ. ఈ బాలుడే నా తరువాత ఈ రాజ్యానికి రాజు అవుతాడు అని చెప్పి తననే రాజుగా చేస్తాడు. కథ బాగుందా పిల్లలు? ఇందులో నీతి ఏంటంటే, మనం నిజాయితీగా ఉండటం కష్టం కావచ్చు, కానీ చివరికి మన నిజాయితీనే మనలను ఎప్పుడూ గెలుస్తుంది. సరే పిల్లలు, హాయిగా నిద్రపోండి. రేపు ఇంకో కథతో వస్తాను.